వ్యర్థం 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 అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. వ్యర్థం అని ఎందుకు అన్నాడంటే, సొలొమోను చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివి గలవాడు. ఆయన ప్రతిదీ దేవుని దగ్గర నుంచి పొందుకున్న వ్యక్తి. దేవుని స్తోత్రం చెప్పు. దేవుని దగ్గర నుంచి పొందుకున్న వ్యక్తి. జ్ఞానము కానీ, ఐశ్వర్యం కానీ, తెలివి కానీ, ప్రతిదీ దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేసి పొందుకున్నవాడు సొలొమోను అయిన జ్ఞాని. ఆయన అంటాడు, నడిప్రాయంలోకి వచ్చాక ఏముందయ్యా, ఫైనల్ స్టేజ్ అనమాట, వృద్ధాభంలోకి వచ్చినాక అంటాడు, అంతా వ్యర్థం 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 వ్యర్థం. ఇదేంది సొలొమోను, వ్యర్థమేంది అంటే, అవునయ్యా వ్యర్థమే, మరి వ్యర్థం కాకపోతే ఏముంది. ఇప్పుడు భూమి మీద మనిషి బ్రతక